ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా అని గిరిజనుల సంక్షేమం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి అని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ములుగు మండలంలోని జాకారం గ్రామంలో గల వైటీసీ కేంద్రంలో జన్ జాతీయ గౌరవ దినోత్సవం బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర ఎస్టీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ శరత్, అదనపు కార్యదర్శి జ్ఞానేష్ భారతి ఐఏఎస్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏపీఓ చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్, కిషన్ జాదవ్, డైరెక్టర్ భాస్కర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ భనోత్ రవిచందర్లతో కలిసి ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ భూమి, నీటి కోసం పోరాటం చేయడమే కాకుండా భూమి శిస్తును వ్యతిరేకిస్తూ గిరిజన జాతి అభివృద్ధి కోసం నిరంతర పోరాటం చేశారని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువ దినోత్సవం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేష్, డిడి పోచం, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల ఓబీసీలో ఉన్న కాడ పిల్లలకు కానీ అదేవిధంగా పెంచాలని తప్పకుండా మోడీ గారికి అడుగుతాను, తప్పకుండా పార్లమెంట్లో అడుగుతాను. కాబట్టి ఈ ప్రోగ్రాంకు అన్నిటికీ అందరూ వచ్చిన మా బెల్లయ్య నాయక్ గారికి, హుస్సేన్ నాయక్ గారికి, ఆల్ ఆఫీసర్కు మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా ట్రైబల్ సెక్రటరీ గారికి, శరత్ గారికి, ఇక్కడ వచ్చిన ములుగు నుంచి వచ్చిన కార్యకర్తలు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా మీకు అందరికీ కూడా 2 చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తూ పేరు పేరుగా మీకు ధన్యవాదాలు.